నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను ఎల్లిగడ్డ కరివేపాకు కోడిగుడ్డు కూర వండుతున్నాను. ఇది ఎంత టేస్ట్ ఉంటుందో, హెల్త్కి కూడా అంత బెనిఫిట్. మనకి ఇందులో అన్నీ హెల్తీవే ఉన్నాయి. ఎల్లిగడ్డలైనా కరివేపాకైనా మన ఎగ్గును ఉడకబెట్టి వేసుకుంటున్నాం కాబట్టి మనకి అన్నీ ఇవి హెల్త్కి మంచివే. ఈ కూర వండుకొని తినండి ఒకసారి. నోరు బాగాలేనప్పుడు కూడా ఈ కూర వండుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఒక ముద్ద వేడివేడి అన్నంలో కూర వేసుకొని తింటే ఇంకో ముద్ద ఎక్కువ తింటాము. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఫస్ట్ కడాయి పెట్టి, కడాయిలో నూనె కొంచెం, ఈ కూరకి నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి నూనె పోసుకొనేసి కొంచెం జీలకర్ర వేసుకొని అది చిటపటలాడినాక ఎల్లిగడ్డల్ని నేను ఒక గుప్పెడు తీసుకున్నాను. దాన్ని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అది కొంచెం వేగగానే నూనెలో ఉల్లిగడ్డ వేయాలి. ఆ ఉల్లిగడ్డని మంచిగా కలబెట్టుకుంటూ కింద అడుగంటకుంటూ చూసుకొని దాన్ని ఎర్రగా అయ్యేదాకా మధ్యలో కలుపుకుంటూ గోలించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కల్లేమాకు తీసుకొని, నేనైతే చిన్నగా కట్ చేసిన, పెద్దగా ఉంది నా కల్లేమాకు, అందుకని కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకుంటేనే మళ్ళీ మనం అన్నం తినేటప్పుడు తీసి పక్కన పెట్టలేము కాబట్టి నేను కట్ చేసి నూనెలో వేసాను. అయితే వేసినాక ఖచ్చితంగా ఒక 2 నిమిషాలు మన కల్లేమాకు అనేది నూనెలో గోలాలి. అట్లయితేనే కల్లేమాకు టేస్ట్ బాగుంటుంది. అట్లా గోలితే కూడా మనం అన్నంలో వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టలేము, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది, దాని టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి తీసి పక్కన పెట్టలేము కాబట్టి అలానే తినేస్తాము. కాబట్టి 2 నిమిషాలు అనేది ఖచ్చితంగా నూనెలో గోలాలి కల్లేమాకు కూడా. తర్వాత మనకి కొంచెం ఎల్లిగడ్డలు వేసుకున్నా కానీ కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అట్లయితేనే కూరకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాక పసుపు, ఖచ్చితంగా మనం అల్లం ఎల్లిగడ్డ పసుపు అనేది ప్రతి కూరలో వేసుకుంటాము. ఆ 2 వేసుకొని కలబెట్టుకున్నాక మనకి సరిపడంత కారము, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని కలబెట్టి దాంట్లో ఉల్లిగడ్డలు మునిగేంత వరకు నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి. మనకి రోజు గుడ్డు తినడం వల్ల ఇట్లా గుడ్డు కొట్టిపోసి వండే కన్నా ఇట్లా ఉడకబెట్టింది వండుకొని తింటే చాలా మంచిది. మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఉడకబెట్టిన గుడ్డు వల్ల. కాబట్టి మీరు కూడా ఎక్కువ శాతం ఉడకబెట్టుకొని తిననీకే ట్రై చేయండి. మనం ఇట్లా పిల్లలకి ఎల్లిగడ్డలు సపరేట్గా పప్పులో ఇట్లా వేస్తే పక్కన పెడతారు. ఇలా అయితే ఏంటంటే క్రష్ చేస్తాం కాబట్టి అది ఆ ఉల్లిగడ్డలో కలిసిపోతుంది కాబట్టి అది తెలియదు. కాబట్టి పిల్లలు కూడా ఎల్లిగడ్డని కానీ కరివేపాకు కానీ తీసి పక్కన పెట్టలేరు, ఖచ్చితంగా తింటారు. వాళ్ళకి మనకి దీంట్లో ఉన్న పోషక విలువలు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి అలా చేయండి. మీరు మూతబెట్టి ఉడుకుతున్నప్పుడు ఉడకబెట్టిన గుడ్లు పొట్టు తీసుకుంటున్నాను ఇక్కడ. అయితే ఉడకబెట్టిన గుడ్లు పొట్టు తీసుకోనికి చాలామంది కష్టపడుతుంటారు. కొందరికి సరిగ్గా రాదు, కొంచెం ముక్కలు అనేది గుడ్డు కతుక్కపోతుంది, పొట్టు కతుక్కపోయి అంత ముక్కలు గలీజ్గా వస్తుంది కదా. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం కోడిగుడ్డుని తీసేటప్పుడు ఏం చేయాలంటే చుట్టూరుగా లైట్గా పగలగొట్టి ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టూరుగా లైట్గా పగలగొట్టుకున్నట్టయితే చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో గుడ్డుది పొట్టు అనేది. ఎంత నీట్గా కూడా ఉంది చూడండి. చిన్న ఎగ్కి చిన్న డ్యామేజ్ కూడా కాలేదు, చాలా నీట్గా వచ్చింది. కాబట్టి మీరు ఒకసారి నా స్టైల్లో తీసి చూడండి, తీసాక కామెంట్ కూడా చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ఈజీగా వస్తుంది, చాలా మంచిగా వస్తుంది. ఇట్లా తీసుకున్నాక వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి పెద్ద సైజులో అంటే పెద్ద సైజులో, లేదంటే చిన్న సైజులో అంటే చిన్న సైజులో. నేను పొడుగులో ఒక ముక్కని 4 భాగాలు చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే పొడుగు చేసుకోవచ్చు, అడ్డం చేసుకోవచ్చు, మీ ఇష్టము. మీరు మీ మెంబర్స్ని బట్టి, మీ దాన్ని బట్టి కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క గుడ్డని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. వాటిని ఇప్పుడు మన కోడిగుడ్డు కూరలో ఉడుకుతున్నప్పుడు కొంచెం ఆ నీరు అనేది కొద్దిగా దగ్గరికి అయినప్పుడు ఈ కోడిగుడ్డు ముక్కలు అనేది వేసుకొని ఒకసారి కలబెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఆ ముక్కలకి ఏంటంటే, ఈ కోడిగుడ్డు ముక్కలకి ఏంటంటే ఆ మసాలా గ్రేవీ అనేది బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకనేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి అందులో వేసి. అయితే నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఒక స్థాయికి ఎదుగుతున్నామంటే మాత్రము చెయ్యందించే చేతుల కన్నా మనల్ని పడేయాలని చూసే చేతులు చాలా ఉంటాయి. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేసి కొంతమంది కుళ్ళుబోతులు దీన్ని ఆపాలి, ఏం కథ అనేసి చాలా ఆలోచిస్తున్నారు. కానీ నేనైతే ఆగేది లేదు.
నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇలానే కొనసాగుతుందని వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, లేదంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కొంచెం 2 నిమిషాలు ఉడకనిచ్చాక మన దగ్గర ఉంటే కస్తూరి మేతి వేసుకొని కొంచెం అంత కస్తూరి మేతి తీసుకొని నలిపి వేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని కూర టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది కస్తూరి మేతి వేయడం వల్ల. తర్వాత దానికి సరిపడేంత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచారనుకో కూర మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది నేను తిన్నాక మీకు చెప్తున్నాను, కూర టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అన్ని పర్ఫెక్షన్గా ఉన్నాయి. కారం, ఉప్పు ప్రతి ఒక్కటి, గుడ్డు కూడా మసాలా అనేది పక్కా పట్టింది. కాబట్టి మీరు ఒకసారి నా స్టైల్లో చేసుకొని ఎట్లొచ్చింది అనేది ప్లీజ్ పక్కా కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా కామెంట్ ఎట్లుందనేది తెలిసేది మీకు. ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మనకి కూర రెడీ అయిందన్నప్పుడు చుట్టూరుగా ఆయిల్ అనేది పైకి వస్తుంది, అప్పుడు రెడీ అయినట్టు. చూడండి అసలు టెక్స్చర్ ఎంత బాగుందో, చిక్కగా ఆ గ్రేవీ అనేది ఎంత బాగుందో. అప్పుడు మనము దీన్ని దించేసుకోవాలి. దించే ముందు కొంచెమే కొత్తిమీర వేయండి. కొత్తిమీర ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది పోతుంది. మనం కరివేపాకు, ఎల్లిగడ్డ, కోడిగుడ్డు కూర అనుకున్నాం కాబట్టి కరివేపాకు ఫ్లేవర్ ఉండాలంటే కొత్తిమీర అనేది తక్కువ వేసుకోవాలి. పుదీనా అనేది యాడ్ చేయకూడదు. పుదీనా కూడా వేసినా కొంచెం, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువ తెలిసిపోతుంది. కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ కొత్తిమీర వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే చూపించలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.